హలో హాయ్ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ వర్ణిక వ్లాగ్స్. ఈరోజు వీడియోలో టేస్టీ మటన్ గ్రేవీ కర్రీ చూపిస్తున్నాను. విలేజ్ స్టైల్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. నార్మల్ వైట్ రైస్కైనా, బిర్యానీస్కైనా, రోటీస్ ఎందులోకైనా సరే పర్ఫెక్ట్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే చాలా సింపుల్గా కూడా అయిపోతుంది. మరి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? నేను ఇక్కడ మటన్ గ్రేవీ కర్రీ కోసం 1/2 కిలో మటన్ తీసుకున్నాను. అందులో ఉప్పు పసుపు వేసి మంచిగా వాష్ చేసి వాటర్ లేకుండా పక్కకు పెట్టేసుకొని అందులో సాల్ట్ అలాగే కొంచెం పసుపు, మీ టేస్ట్కి తగినంత కారం యాడ్ చేసేసుకొని అందులో 1 స్పూన్ ఆయిల్ కూడా వేసేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఉప్పు కారం ఇవన్నీ ముక్కలకి బాగా పట్టేలాగా బాగా మిక్స్ చేసేసుకొని ఒక 1/2 అవర్ పాటు అలా పక్కకు పెట్టేసుకోవాలి. ఇందులో మీకు ఇష్టమైతే కొంచెం లెమన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మటన్ మ్యారినేట్ అయ్యేలోపు మనం ఇందులోకి మసాలా రెడీ చేసుకుందాం. ఎండు కొబ్బరి కానీ పచ్చి కొబ్బరి కానీ ఏదైనా తీసుకోవచ్చు. 1/2 చిప్పలో 1 పావు వరకు తీసుకున్నాను నేను. అందులోనే 4-5 జీడిపప్పులు, 1 పెద్ద స్పూన్ నిండా ధనియాలు, గసగసాలు 1/2 స్పూన్ తీసుకున్నాను, 2 చెక్కలు, 4 లవంగాలు యాడ్ చేసి ఇవన్నీ బాగా మిక్సీ పట్టుకోవాలి. ఫస్ట్ పౌడర్ లాగా మిక్సీ పట్టేసుకొని తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ బాగా మెత్తగా మిక్సీ పట్టేసుకొని ఇందులో కొంచెం అల్లం తెల్లగడ్డ కూడా వేసి బాగా మిక్సీ పట్టేసుకొని పక్కకు పెట్టేసుకున్నాను. కర్రీలో కూడా నేను కొంచెం యాడ్ చేస్తాను అల్లం తెల్లగడ్డ, అందుకే మసాలాలో కొంచెం తక్కువ వేసాను. తర్వాత ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులో ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసి అందులోనే కొంచెం జీలకర్ర, 2 పచ్చిమిర్చి వేసి పచ్చిమిర్చి ఫ్రై అయ్యాక ఆనియన్స్ కూడా సన్నగా కట్ చేసి వేసుకున్నాను. 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు తీసుకున్నాను నేను ఇక్కడ. ఆనియన్స్ బాగా మగ్గిపోయిన తర్వాత అందులో కొంచెం సాల్ట్ అలాగే అల్లం తెల్లగడ్డ పేస్ట్ కూడా కొంచెం వేసేసి అది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకొని మనం మ్యారినేట్ చేసుకున్న మటన్ కూడా ఇందులో వేసేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి. మూత పెట్టి మనం ఈ మటన్ కొంచెం మగ్గే వరకు అలా వదిలేస్తే కారం అనేది పచ్చివాసన రాకుండా ఉంటుంది. మటన్ కొంచెం మగ్గిపోయి ఇందులో నుంచి కొంచెం వాటర్ బయటకు వచ్చిన తర్వాత మనం రెడీ చేసుకున్న పేస్ట్ ఏదైతే ఉందో అది కూడా వేసేసి ముక్కలకంతా మసాలా పట్టేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టి 2 మినిట్స్ అలా మగ్గనివ్వండి. మనం మసాలాలు అనేవి డైరెక్ట్గా పచ్చివే వేసాం కాబట్టి ఆ పచ్చి వాసన అంతా పోయే వరకు అలా 2 మినిట్స్ మగ్గనిచ్చి తర్వాత మీకు ఎంత వాటర్ కావాలో అంత వాటర్ యాడ్ చేసేసుకొని ఈ టైంలోనే ఉప్పు కారం అవన్నీ ఒకసారి చెక్ చేసుకొని ఏదైనా తక్కువ అనిపిస్తే యాడ్ చేసుకోవచ్చు. కుక్కర్ మూత పెట్టి 6 నుంచి 7 విజిల్స్ వరకు పెట్టుకోవచ్చు. నేనైతే ఇక్కడ 6 విజిల్స్ వరకు పెట్టాను. మటన్ అనేది ముదురుదైతే 8 విజిల్స్ వరకు పడుతుంది. ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీసి ఒకసారి చెక్ చేసుకొని మీకు కొంచెం వాటరీగా ఉంటే కర్రీని మళ్ళీ ఒకసారి స్టవ్ మీద పెట్టి వాటర్ అది కొంచెం ఇంకిపోయిన తర్వాత నేను ఇక్కడ కర్రీ టేస్టీగా ఉండడానికి 1 స్పూన్ అయితే నెయ్యి యాడ్ చేస్తున్నానండి. ఈ నెయ్యి యాడ్ చేయడం వల్ల కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే స్మెల్ కూడా డబల్ అవుతుంది. నెక్స్ట్ టైం మీరు మటన్ కర్రీ చేసినప్పుడు ఒక్కసారి 1 స్పూన్ నెయ్యి యాడ్ చేసి చూడండి, ఖచ్చితంగా మీకు టేస్ట్ అనేది డిఫరెన్స్ తెలుస్తుంది. అలాగే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసేసి ఒక 2 మినిట్స్ కుక్ అవనిస్తే సరిపోతుంది. కర్రీ అనేది ఇక్కడ కొంచెం పలుచగా ఉంది చూసారా, మళ్ళీ స్టవ్ ఆఫ్ చేశాక ఇంకా చిక్కగా అయిపోతుంది. అందుకని ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి గ్రేవీ అనేది చల్లగా అయిపోయాక థిక్గా వస్తుంది. మటన్ కర్రీని చాలామంది ముందు ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టి చేస్తూ ఉంటారు. అలా కాకుండా ఒక్కసారి నేను చూపించిన స్టైల్లో మటన్ కర్రీ ట్రై చేసి చూడండి. టేస్ట్ అనేది చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇలా చేయడం వల్ల మసాలా కానీ ఉప్పు కారం ఇవన్నీ ముక్కకి బాగా పట్టి కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. కర్రీని ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.